ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈరోజు మరి మన సహోదరుడు మరి నా యొక్క ఆత్మీయ కుమారుడు, దేవుడు మన యొక్క సంఘంలో మొట్టమొదటిగా రక్షించుకున్నటువంటి కుమారుడు జేమ్స్ జాయల్ తన యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు. అందువలన మనమందరం కూడా ఏ యొక్క సముద్రములు అయితే తాను రక్షణ పొందేది అక్కడే మరి ఈ రోజున తన యొక్క జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ రోజున మరి ఈ యొక్క జన్మదినోత్సవం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. దేవుడు మనిషిని తన రూపంలో సృష్టించి భూమి మీదకు పంపించి మనందరూ కూడా ఒక టైం పీరియడ్ని ఆయన డిజైన్ చేసి ఉన్నాడు. ఈ రోజున వాక్యం ఏమని సెలవిస్తుందంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములు. అంటే దేవుని వలన మనకు ఏమి కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. మనమందరం కూడా జనరల్గా వర్షపు ఏమంటామంటే దీర్ఘాయుష్మాన్ భవ అంట, దీర్ఘాయుష్మాన్ భవ అంట. అంటే చిరంజీవి అంటాం. అంటే చిరకాలము నువ్వు జీవించాలని ఆశపడతారు. సో ఈ విధంగా అంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ అబండెంట్. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేర్ఫోర్ ఈ యొక్క గిఫ్ట్లో మనం ఎలా ఉంటాయంటే, సో హౌ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆర్ డబుల్డ్. దట్ ఈస్ వాట్ ద స్క్రిప్చర్ సేస్. సో హౌ ద డేస్ ఆర్ డబుల్డ్ మీన్స్ ఎలాగా అధికములు అవుతున్నాయి, ఏ విధంగా నీవు జీవించే సంవత్సరం అధికములు. సో అవి ఎలా ఎక్కువ అవుతాయి అంటే కేవలము ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క భయం కలిగి ఉండడం వలన మనం జీవించేటువంటి దేవుని యొక్క భయం ఉండాలి. దేవుని యొక్క భక్తి ఉండడం వలన ఈ రోజున మనం జీవించేటువంటి సంవత్సరాలు అధికమవుతూ ఉన్నాయి. నువ్వు జీవించాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద ఫెయిత్, యూ షుడ్ హ్యావ్ ద డివోషన్, యూ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. సో దెన్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బి blessed and double. So this is what the scripture says. ఈ రోజున మరి ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన దీర్ఘాయువునకు ఆనందం. సో మరి ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ డివోషన్ కలిగి ఉంటామో అది that will be the reason, that will be the cause for the long life. ఏది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లాంగ్ లైఫ్? The fear of God. The fear of God is the reason or the cause for the long-lasting life. So the people, ఎవరైతే విశ్వాసులు, ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆయుష్ పెరిగిపోతుంది. సో ఈ రోజున గాడ్ బ్లెస్డ్ చైల్డ్ ఈయన తల్లిదండ్రులు ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు రక్తంలో కడపడి రెండోసారి కూడా జన్మించాడు. సో మరి ఈ రోజున అలాంటి కుమారుడు మరి జేమ్స్ జాయల్గా నామకరణం చేయబడి మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో అనుదినం కూడా ఎదుగుతూ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు. మరి యొక్క సహోదరుడికి మరి దేవుడు నిన్నైనటువంటి ఆయుష్ ఆరోగ్యం దయచేయాలని మరి యొక్క బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొన్న మిమ్మల్ందరినీ కూడా దేవుడు దీవించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఎవరిబడి సే హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. అందరూ ఒకసారి రౌండ్ అప్ వీడియోలోనే. జస్ట్ యూ టేక్ దిస్ వన్ అండ్ రౌండ్ అప్. ఓకే ఓకే, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి. వెళ్ళు దీక్షి, గో దట్ సైడ్.